వెల్కమ్ టు ద లాటెల్లర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రిట్స్లో కోవారెంట్ అంటే ఏంటి, కోవారెంటు రిట్టు ఈ ఆర్టికల్ ప్రకారం ఏ కోర్టులో ఫైల్ చేసుకోవాలి, ఆర్టికల్ 32 ప్రకారం కోవారెంట్ అనే రిట్టు సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి. అలాగే ఆర్టికల్ 226 అనేది హైకోర్టులో కోవారెంట్ అనే రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అసలు కోవారెంట్ అంటే ఏంటి, అసలు ఏ అర్హత లేని అతనికి కనీస విద్యార్హత లేని వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చినప్పుడు ఎక్కువ మార్కులు ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చినప్పుడు అసలు మీరు అతనికి ఏ అర్హత చూసా ఉద్యోగం ఇచ్చారని అడగటాన్ని కోవారెంట్ అని అంటారు. అసలు ఏ అర్హతతో అతనికి మీరు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క అర్హతలను కనీస అర్హత ఏమిటి అని అడగటాన్ని కోవారెంట్ అని అంటారు. ఈ కోవారెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో అవకతవకలు జరిగినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన అర్హత గల వారికి జాబులు ఇవ్వకుండా అర్హత తక్కువ ఉన్న వారికి జాబ్ ఇచ్చినప్పుడు, ఆ అర్హత తక్కువ ఉన్న వ్యక్తికి జాబ్ వచ్చినప్పుడు అర్హత ఎక్కువ ఉన్న వ్యక్తి హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారం రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అలాగే సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుని నాకన్నా తక్కువ అర్హత ఉన్న అతనికి జాబ్ మీరు ఎలా ఇచ్చారని ప్రశ్నించడాన్ని, అసలు అది ఎలా పాసిబిలిటీ అవుద్ది, అతను అర్హుడు కాదు అని చెప్తూ కోర్టులో ఫైల్ చేసుకునే పిటిషన్నే కోవారెంట్ అని అంటారు. ఈ కోవారెంట్ రిట్ పిటిషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినప్పుడు, సరైన అర్హత గల వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మీరు ఏ అర్హతతో వారికి జాబ్ ఇచ్చారని ప్రశ్నిస్తూ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో హైకోర్టులో ఫైల్ చేసుకునే రిట్ ఆఫ్ కోవారెంట్ అని అంటారు. ఇది ఫ్రెండ్స్, ఎవరన్నా జాబ్స్లో కానీ ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ మీకు అర్హత ఉండి కూడా మీకు జాబ్ ఇవ్వనప్పుడు మీరు సుప్రీంకోర్టులో హైకోర్టులో ఈ రిట్ అనేది కోవారెంట్ అనేది రిట్ ఫైల్ చేసుకుని మీరు మీకున్న కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగ పరంగా మీకు వచ్చిన హక్కులు మీరు పొందవచ్చు, మీ రైట్ని మీరు పొందవచ్చు ఫ్రెండ్. సో బాయ్, మరో వీడియోతో మళ్ళా కలుద్దాం.